ఏపీలో 3 జిల్లాల్లో 144 సెక్షన్ కొనసాగుతుంది. పల్నాడు, చిత్తూరు, అనంతపురంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. దీంతో ఆయా జిల్లాల్లో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు పికెట్ నిర్వహిస్తున్నారు. ఇక దాడులకు పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తున్న పోలీసులు ఇప్పటికే తిరుపతి దాడి కేసులో 14 మందిని అరెస్ట్ చేశారు. తాడిపత్రి దాడి కేసులో 40 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఏపీలో 3 జిల్లాల్లో 144 సెక్షన్ కొనసాగుతుంది. పల్నాడు, చిత్తూరు, అనంతపురంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. దీంతో ఆయా జిల్లాల్లో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు పికెట్ నిర్వహిస్తున్నారు. ఇక దాడులకు పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే తిరుపతి దాడి కేసులో 14 మందిని అరెస్ట్ చేశారు. తాడిపత్రి దాడి కేసులో 40 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రైట్, ఇక ఏపీలో 3 జిల్లాల్లోనూ 144 సెక్షన్ కొనసాగుతుంది. పల్నాడు, చిత్తూరు, అనంతపురంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. దీంతో ఆయా జిల్లాల్లో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ఏపీలోని 144 కొనసాగుతున్నటువంటి 3 జిల్లాల్లోనూ పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఏదైతే పల్నాడు జిల్లా, అనంతపురం, చిత్తూరు జిల్లాలో 144 సెక్షన్ అమలవుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ ఎన్నికల నేపథ్యంలో అల్లర్లు చోటు చేసుకున్నాయి. దీంతో ఘర్షణలు చోటు చేసుకుని పలువురికి గాయాలయ్యాయి. అయితే వైసీపీ, టీడీపీ వారి గృహాల్లో బాంబులు కూడా పల్నాడు జిల్లాలో దొరకడం కలకలం రేపుతున్నాయి. అయితే పోలీసు యంత్రాంగం మాత్రం పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. కానీ 144 సెక్షన్ మే 13వ తారీఖు నుంచి జూన్ 4-5 తారీఖుల దాకా కూడా కొనసాగించాలని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే అనంతపురం, పల్నాడు, చిత్తూరు జిల్లాలో భారీగా అల్లర్లు చోటు చేసుకున్న నేపథ్యంలోనే ఈ 144 సెక్షన్ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్, ఏపీ డీజీపీ సిఎస్ ఇద్దరిని కూడా ఢిల్లీకి పిలిపించడం జరిగింది. వారు అక్కడ ఎవరిని ఇవ్వడం జరిగింది. ఇద్దరు ఎస్పీలు, ఒక కలెక్టర్, ఒక ఎస్పీని, ఇద్దరు ఎస్పీని సస్పెండ్ చేశారు. ఒక కలెక్టర్ ని, ఒక ఎస్పీని బదిలీ చేయడం జరిగింది. అలానే డిఎస్పీల పైన వేటు వేయడం జరిగింది. సిఐల మీద కూడా వేటు వేశారు. అదే మొత్తం మీద చూసుకున్నట్టే పల్నాడు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అంటే ఎన్నికల కౌంటింగ్ అయిన తర్వాత కూడా మళ్ళీ అల్లర్లు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు జూన్ 5వ తారీఖు దాకా కూడా ఈ 144 సెక్షన్ కొనసాగించే అవకాశాలు ఉన్నట్లుగా మనకి తెలుస్తున్న సమాచారం జ్యోతి. అయితే అనిల్, సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ పికెట్ కూడా నిర్వహించడం జరుగుతోంది. ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? సమస్యాత్మక ప్రాంతాలైన పల్నాడు జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఏదైతే పికెటింగ్ కొనసాగుతా ఉంది, అలానే చిత్తూరులో ఏదైతే చంద్రగిరి నియోజకవర్గంలో కూడా పికెట్ కొనసాగుతా ఉందని చెప్పవచ్చు. అలానే అనంతపురంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ పోలీసులు భారీగా కొన్ని గ్రామాల్లో ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. అక్కడ అల్లర్లు జరగకుండా ఇప్పటికే కొన్ని వ్యాపార సంస్థలన్నీ కూడా మూసేయించారు. అంటే పల్నాడు ప్రాంతంలో ప్రధానంగా సత్తరపల్లి, నర్సాపేట, మాచర్ల, పిడిగిరాల పట్టణాలు మొత్తం కూడా దుకాణాలు బంద్ చేశారు. అలానే అనంతపురంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. తిరుపతిలో, చంద్రగిరిలో కూడా ఇదే పరిస్థితి, దుకాణాలన్నీ కూడా మూయించారు. అయితే ఎవరు 3 కన్నా ఎక్కువ మంది ఉంటే మాత్రం పోలీసులు మాత్రం చర్యలు తీసుకుంటున్నారు. అయితే మొత్తం మీద చూసుకున్నట్టే జూన్ 4-5వ తేదీ వరకు కూడా ఈ పికెటింగ్ గానీ, బందోబస్తు గానీ కొనసాగే అవకాశాలు మాత్రం ఇక్కడ కనిపిస్తున్నాయి జ్యోతి. అయితే అనిల్, ఇన్ని రోజులు 144 సెక్షన్ ఉన్న నేపథ్యంలో ప్రజల జీవన శైలిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతోందా? ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఇతరత్ర అవసరాలకి కావచ్చు, మరి ప్రజలు ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు?
అయితే ప్రస్తుతానికి మాత్రం 2 రోజుల నుంచి ఈ దుకాణాలన్నీ కూడా బంద్ చేయడం జరిగింది. అయితే అధికారులు మాత్రం ప్రస్తుతం ఈ 2 రోజులు కూడా ఎలాంటి గొడవలు చోటు చేసుకోకపోవడంతో ఏదైనా వ్యాపార సముదాయాలు ఓపెన్ చేసేందుకు కూడా రేపు కానీ ఈ రోజు కానీ ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తా ఉంది. అంటే వాహనాల రాకపోకలు మాత్రం మొదటి నుంచి కూడా నిలిపివేయలేదు. వాహనాలు మాత్రం కంటిన్యూ జరుగుతున్నాయి. ప్రజలు రాకపోకలు మాత్రం కంటిన్యూగా జరుగుతున్నాయి. అయితే క్షుణ్ణంగా ఏదైతే అనుమానిత ఉన్న వాహనాలు మాత్రం పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అనుమతిస్తున్నారు. కొత్త వారు కనుక ఆయా ప్రాంతాల్లో కనిపిస్తే వారిని ఖచ్చితంగా వారి పూర్తి ఆధారాలు కూడా స్వీకరించిన తర్వాతే వారిని వదలడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్, చిత్తూరు, పల్నాడు జిల్లాల్లో ఇప్పటికే ఉన్నతాధికారుల మీదే వేటు వేయడం జరిగింది. అయితే కొత్త వారిని ఇంకా నియమించడం జరగలేదు. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ ఘర్షణలు మాత్రం అదుపులోకి తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ అనిల్.